పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఆపరేషన్ సింధూర్ తర్వాత సైనిక ఘర్షణను ఆపేందుకు భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ వేర్పాటువాద బలోచ్ లిబరేషన్ ఆర్మీ స్పందించింది. పాక్ ఊసరవెల్లి మాటలు నమ్మవద్దని వ్యాఖ్యలు చేసింది. పాక్ నుండి వినిపించే శాంతి, కాల్పుల విరమణ, సోదరాభావం ప్రవచనాలు కేవలం మోసమని, అవి ఒక యుద్ధ వ్యూహమని, తాత్కాలిక ఉపాయం మాత్రమే అని బలోచ్ పేర్కొంది. ఆ దేశంతో అప్రమత్తంగా ఉండాలని పరోక్షంగా భారత్కు సూచించింది. ఫారెన్ ఫ్రాక్సీ అంటూ వస్తున్న విమర్శలను తోసిపుచ్చింది. మేము కీలుబొమ్మలం కాదు, అలాగని మౌనంగా చూస్తూ ఉండిపోం. ఈ ప్రాంతానికి సంబంధించి ప్రస్తుత భవిష్యత్ సైనిక రాజకీయ వ్యూహాత్మక నిర్మాణంలో మాకు సరైన స్థానం ఉంది. మా పాత్ర గురించి మాకు తెలుసని బలోచ్ వెల్లడించింది. పాక్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు తదితర వనరులు పుష్కలంగా ఉంటాయి. వీటి ఆదాయం పాక్ ఖజానాని నింపుతుంది. అయితే దేశ వ్యవసాయ యోగ్య భూమిలో ఆ రాష్ట్ర వాటా కేవలం 5% మాత్రమే. అక్కడ కఠినమైన ఎడారి వాతావరణం ఉంటుంది. పేదరికం కూడా ఎక్కువే. జనాభా తక్కువగా ఉండడంతో అభివృద్ధికి దూరమైంది. ఫలితంగా రాజకీయ అనిశ్చితి నెలకొని వేర్పాటువాదులు శక్తివంతమయ్యారు. ప్రత్యేక దేశంగా ఏర్పడాలని ఇక్కడ ప్రజలు కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.